అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీ టైమ్స్. శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కొత్త ఏడాదిలో ప్రముఖుల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మనతో ఉన్నారు మేతిని జ్యోతిష్యులు జీవీఎల్ నరసింహాచారి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. సో మీకు టీ టైమ్స్ యాజమాన్యానికి వ్యూవర్స్కి అందరికీ కూడా యావత్ ప్రపంచానికి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. గురుగారు, చాలా మందికి ఉగాది అంటే ఏంటో కూడా తెలీదు. కొంతమంది చిన్నపిల్లల వరకు మాత్రం ఉగాది అంటే కేవలం పచ్చడి చేసుకొని తింటాం, ఎందుకు చేసుకుని తింటాం అనేది కూడా తెలియదు. అలాంటి వారి కోసం ఉగాది గురించి మీ మాటల్లో తెలియజేయండి. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. ఉగాది పర వ్యూహ విభవ ఆంతర్యామి ఇది ఉగాది. ఇది ఉగాది అంటే ఇది పూర్తి సంస్కృత వ్యాకరణ పదం. ఉగా అంటే నక్షత్రం అర్థం. ఉగాది అంటే నక్షత్ర గమనము అని అర్థం. అంటే ఒక నక్షత్ర గమనము ద్వారా రాశి చక్రాల్లో బ్రహ్మకల్పములో మొదటి రోజున ఏ నక్షత్రంతో అయితే ఆరంభమవుతుందో ఆ ఆరంభమయ్యేటువంటి దాన్ని ఉగ ఆది అంటారు. సో నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు. ఈ నక్షత్రాల యొక్క సమ్మేళనంతోనే రాసుల యొక్క స్థానాలు మనం గుర్తిస్తాం. బ్రహ్మకు ఒక కల్పమునే నిద్రలేచే రోజు. సో కాబట్టి చైత్ర శుద్ధ పాడ్యమి 29వ తేదీ సాయంత్రం 4:30 ఉగ ఆది ఆరంభమవుతుంది. కాబట్టి సూర్యోదయానికి పూర్వం నక్షత్ర గమన స్థిరత్వం లేదు. కాబట్టి మనం 30వ తేదీ ఉదయానికి మనం ఉగాదిని చేసుకుంటూ ఉంటాం. ఇది 60 సంవత్సరాలతో కూడినటువంటి బ్రహ్మకల్పముతో కూడిన ఉగాది. కాబట్టి ఇక్కడ ఈ రోజున మీనరాశిలో మనకు ఈ ఉగాది ఆరంభమవుతుంది. దానికి ఈ సంవత్సరం విశ్వావసు అంటే ఇదే విశ్వావసు నామ సంవత్సరం 1905వ సంవత్సరంలో, 1960వ సంవత్సరంలో, 2025వ సంవత్సరంలో మనకు విశ్వావసు అన్నిటికీ చూడండి శ్రీ అనే పదం ఉంటుంది. శ్రీ విశ్వావసు ప్రొనౌన్సియేషన్ కూడా ఎలా ఉండాలి? శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఇందులో ఒక అద్భుతమైనటువంటి భావార్థాన్ని తెలియజేస్తూ వచ్చినటువంటి ఈ సంవత్సరం అందరికీ కూడా ఆనందదాయకంగా ఉండాలి అనేది మనం ఆ దేవదేవుని ప్రార్థిస్తూ, చాలామందికి తెలియని అంశం ఏంటంటే అసలు ఈ తెలుగు సంవత్సరాలు ఏంటి? ఈ ప్రభవ, విభవ, ధాత, ప్రజోత్పత్తి 60 ఉన్నాయి మనకు. ఈ 60 అసలు ఎవరు? అసలు ఈ సంవత్సరాల వాళ్ళ పేర్లు ఎలా వచ్చి ఎందుకు చెప్తారు? జ్యోతిష శాస్త్రంలో నదుల పేర్లు కానీ, చెట్ల పేర్లు కానీ, నక్షత్రాల పేర్లు కానీ పుట్టినటువంటి జాతకుడికి పెట్టకూడదు. మరి మూలా నక్షత్రంలో పుట్టి అమ్మాయి పేరు మూల పెట్టుకోవాలిగా. అనురాధ నక్షత్రం అనురాధ పెడుతున్నారుగా, రేవతికి రేవతిని పెడుతున్నారు కదా. కాబట్టి ఇక్కడ నక్షత్రాల పేర్లు పెట్టేటప్పుడు మనుషుల పేర్లు కానీ, ఆ నక్షత్ర సంబంధించిన పేర్లు కానీ, పక్షుల పేర్లు కానీ, నదుల పేర్లు కానీ, జంతువుల పేర్లు కానీ పెట్టకూడదు. మరి ఇక్కడ ఎలా పెట్టారండి అనే సమస్య పబ్లిక్ రావచ్చు. శ్రీ మహావిష్ణువు మాయ చేత ఒకానొక సందర్భంలో నారదుడు స్త్రీ రూపమై దాల్చినవాడై ఆయన చేసినటువంటి ఒక సుఖ సంసారంలో 60 మంది పిల్లలు పుట్టారు. ఈ 60 మంది ఒక యుద్ధంలో చనిపోతారు. వెంటనే
ఎలాగైనా సరే మరి కడుపును పుట్టిన బిడ్డ చనిపోతే ఆ పుత్ర శోకాన్ని ఎవరు కూడా భరించలేరు. ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపం తిండి దగ్గర, హ్మ్. అంటే తిండి తినే విధానం దగ్గర, అవును. హ్మ్. మాట్లాడే విధానం దగ్గర, హ్మ్. రెండవది కామమోహితం దగ్గర, ఈ మూడిటి దగ్గర ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ బయటపడిపోతుంది. ఖచ్చితంగా. అలాంటి పరిస్థితుల్లో నారదుడు స్త్రీ రూపాన్ని వదిలివేసి శ్రీ మహావిష్ణువు పాచింతకి వెళ్ళి, అయ్యా నా బిడ్డలందరూ చంపేశావు, నా బిడ్డలని చిరంజీవులుగా చేసే విధానం ఏదంటే చెప్పు అంటే, అప్పుడు బ్రహ్మసృష్టి జరుగుతున్నప్పుడు నారద నీ 60 మంది సంతాన్ని కోల్పోయావు కాబట్టి ఆ 60 మంది పిల్లలు 60 సంవత్సరాలు నీకు ఈ సృష్టి ఉన్నంత వరకు పునర్జీవితునవుతాను అని వరం ఇచ్చినప్పుడు కృతయుగ పర్యంతం కలియుగం వరకు ప్రతి సంవత్సరం ఈ రొటేట్ అవుతూనే ఉన్నాయి అని బ్రహ్మాండ పురాణంలో శ్రీ మహావిష్ణువు నారద సంవాదంలో ఈ అంశాన్ని చెప్పి ఈ 60 మంది పేర్లని ఈ సంవత్సరాలుగా పెట్టి వారికి తోడుగా నక్షత్రాలని సపోర్ట్ ఇస్తూ ఈ 60 మంది సంతానం సంవత్సరాల రూపంలో ప్రతి యుగంలో వాళ్ళు రిపీట్ అవుతున్నారు కాబట్టి దీని యొక్క అంతరార్థం అది అని తెలియజేస్తుంది.